హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్లో అప్పటికి ఇప్పటికీ అత్యంత సెన్సేషన్ విడాకులు ఏదైనా ఉంది అంటే అది అక్కినేని నాగార్జున గారు మరియు దగ్గుబాటి లక్ష్మి గారిదే. అసలు వీరి వివాహం ఎలా జరిగింది, అప్పట్లో వీరి పెళ్ళి ఎంత ఘనంగా జరిగింది, మరి అంతటి అన్యోన్యంగా ఉండాల్సిన జంట ఎందుకు విడిపోయారు, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాగార్జున గారి మూవీలలో మీకు ఏ మూవీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళదాం. అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు రామానాయుడు గారు ప్రాణమిత్రులు. వీరి స్నేహం ఎంత గొప్పదంటే ఆ బంధాన్ని చుట్టరికంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా పెద్దల అంగీకారంతో 1984లో చెన్నైలోని వాహిని స్టూడియోస్లో నాగార్జున లక్ష్మి గారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ మరియు బాలీవుడ్ దిగ్గజాలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగార్జున గారు సినిమాల్లోకి రాకముందే వీరి పెళ్లి జరిగిపోయింది. అయితే నాగార్జున గారు తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని హీరోగా మారాలని నిర్ణయించుకున్నారు. కానీ లక్ష్మి గారికి మాత్రం నాగార్జున గారు అమెరికాలో ఏదైనా జాబ్ లేదా బిజినెస్ చేసుకుని స్థిరపడితే బాగుంటుందనే ఆలోచన ఉండేది. విక్రమ్ సినిమాతో నాగార్జున హీరోగా మారడం, ఆ తర్వాత కెరీర్ పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు దారితీశాయి. 1986లో నాగచైతన్య జన్మించిన తర్వాత అంతా సర్దుకుంటుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య మనస్పర్ధాలు తగ్గలేదు. చివరికి ఒకరినొకరు నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కలిసి ఉండలేక 1990లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత నాగచైతన్య తన తల్లి దగ్గరే ఉండిపోయాడు. తన కొడుకు తనకి దూరం కావడం తనని ఎంతో బాధించిందని, మళ్ళీ చైతన్యకి 18 ఏళ్లు వచ్చాక తన దగ్గరికి రావటం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయమని నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో చెప్పారు. విడిపోయినప్పటికీ 2 కుటుంబాల మధ్య సన్నిహిత్యం మాత్రం చెడలేదు. లక్ష్మి గారు విడాకుల తర్వాత అమెరికా వెళ్లి శరత్ అనే వ్యక్తిని 2వ వివాహం చేసుకున్నారు. నాగచైతన్యకు కూడా తన తల్లి అంటే ఎంతో ఇష్టం. 18 ఏళ్ల వరకు తన ప్రపంచం అమ్మేనని ఆయన చెబుతుంటారు. లక్ష్మి గారు ప్రస్తుతం తన జీవితంలో స్థిరపడి ఎంతో గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. ఏది ఏమైనా దగ్గుపాటి లక్ష్మి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.